నిన్న కేసీఆర్ నుంచి ప్రారంభించినయ్యా నడుచుడు పాదయాత్ర. ఇక నిన్న ఇప్పటికి వచ్చిన ఎందుకు వచ్చినా మీరు అడుగుతాను కదా సార్. ఎందుకు వచ్చినంటే ఈ ముఖ్యమంత్రి వల్ల బ్యాంకులు మాఫీ కాలేదు సార్, రైతు బంధువులు సరిగా రావాలి, చచ్చిపోతే 5 లక్షలు వస్తలేవు, కనవ లక్షలు వస్తలేవు, మళ్ళీ పోతే నీళ్ళు సరిగా లేవు. దీనివల్ల చెరువులని అలుగపడేది. 10 సంవత్సరాలు ఒక్క మోటార్ కాలేకపోయేది. ఈ సంవత్సరం 15 సార్లు మోటార్ కలిగినది. 15 సార్లు కలిగిన సంవత్సరం కేసీఆర్ మా అసలు కరెంటే లేదు సార్. ఈ దీనివల్ల చెరువులు పచ్చగా ఉండేది, ఒళ్ళు పండేది. ఇప్పుడు అన్ని పానం పోయినాక ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు. ఆ నీళ్ళైనా ఎటో ఉడకపోతున్నాయి సార్. ఎక్కడికక్కడనే ఒక్క పని మంచిగా అయింది సార్. కేసీఆరే బెస్ట్ మనిషి. ఆయన చెప్పని పథకాలు అన్నీ చేసిండు. నువ్వు చెప్పితే వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి కాబట్టి ఆడలు కూడా 2005 అయితే అటేవా, 18 సంవత్సరాలు పూర్తికి పూర్తి ఎత్తున అటేవా. అవి అటుపోను తెలంగాణ వచ్చింది. అదే కేసు వచ్చిన లక్ష కూడా వేయాలి సార్. అవి ఇచ్చిన మంచిగా ఉండదు సార్. 16 నెలలు కానీ పెళ్లి కాకుండా సార్ పిల్లలు ఎన్ని ఏళ్ళ ఉంది పెళ్లి లేని ఒక్కళ్ళు కూడా రాలేదు సార్. 100 కిలోమీటర్లు ఉందంటే 130 కిలోమీటర్లు వచ్చాను సార్. ఇప్పుడు నేను కేసీఆర్ నుంచి. మా కేసీఆర్ దేవుడు సార్. ఆయన అభిమానం మీద నాకు పింఛన్ వచ్చినందుకు నేను నా నర్సు నాకు తిండి నా పైసలు నేను పెట్టుకుంటాను సార్. ఎవరిని రూపాయలు కదా సార్. కాకపోతే మేము అసలు వస్తామంటే పావులు ఎప్పుడు ఇస్తారు కానీ నేను ఆయన డబ్బు 1 రూపాయి తీసుకుంటూ వస్తాను అభిమానంగా సార్. సిద్దిపేటలో ఎన్ని రోజులు సార్ పార్టీ పెట్టినప్పుడు 2 సంవత్సరాలు మీటింగ్లు చెప్పులు లేకుండా నడిచిన తెలంగాణ రావాలని. నేను గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడిని 2 సార్లు వార్డు మెంబర్కి వచ్చిన పరిపాలన మందిని ముచ్చిన పరిపాలన అది రేవంత్ రెడ్డిది. ఏం చేసిండు? అంతా ఆగామం చేసిండు. ఎక్కడ చెరువులో కరెంట్ పెట్టిండు, ఎక్కడ కరెంట్ అక్కడ చేస్తాడు. ఒక నెల పోతే కరెంట్ పోతే 4 రోజులు కరెంట్ చూడలేదు. మొన్న వర్షం పడితే తీగలు లేకపోతే ఒక్క నిమిషం అంత పెద్ద వాహనాలు కొట్టలేదు సార్. అంత పెద్ద వాహనాలు కొట్టినా కూడా కరెంట్ రోజు వచ్చేది. అంత ఆగామం చేసి ఏం చేసాడు, అంత కథం దొంగ మాటలు చెప్పి తప్పని గెలిచి మీద కూర్చున్నాడు. ఆయనకు దమ్ముంటే సర్పంచ్ ఓట్లు పెట్టాను సార్. ఇప్పుడు ఆయనకు దమ్ముంటే సర్పంచ్ ఓట్లు పెట్టాను పడుతుంది తెలాక. సర్పంచ్ ఓట్లు ఎందుకు ఆపుతున్నావు? ఇప్పుడు 16 నెలలు ఈ గ్రామ పంచాయతీ ఎటు ఆగకపోతున్నాయి అనుకుంటున్నారు వాళ్ళు. ఈ 16 నెలల నుంచి సర్పంచ్ పెట్టకుండా ఎందుకు ఆపుతున్నావు? గెలవమని ఆపుతున్నావు నువ్వు పక్కా. నేను గుడ్డేనే, నాకు చదువు ఏం రాదు. అందరికీ వరం ఇచ్చిండు కేసీఆర్. అందరికీ వరం ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, కలవన్ లక్ష ఇచ్చిండు, సత్పతి 5 లక్షలు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇంకేమిస్తాడు? కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇవన్నీ మనం అయిపోయి ఇప్పుడు ఇంకేం లేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని కావు నేను ఏమంటాను సార్, అన్ని మూసిండు. రేవంత్ రెడ్డి అన్ని మూసినట్టు ఇంకేమున్నది? ఒక బస్సు పెట్టిండు. బస్సు అన్ని పెట్టిండు సార్. బస్సు జాబర్లకు పెట్టిండు. మేము పోతున్నాం బస్సుకు. సరే పెడితే పెట్టింది. బస్సు పెట్టి 400 కోట్లు నష్టం ఒక రోజుకు. ఈ ఎటుపోతున్నాయి? ఢిల్లీకి పోతానికి నెల 30 వేలు పోతుంది. నెల ఢిల్లీకే పోతుంది. ఇక్కడ 10 బాగా వాళ్ళు చూస్తాను. 4,000 పింఛన్ చేస్తున్నాడు. 4,000 రేవంత్ రెడ్డి. కేసీఆర్ గెలిస్తే 5,000 చేస్తున్నాడు. 4,000 ఏం లేదు. 1,200 కేసీఆర్ అసలు కలవని వచ్చేలేదు దేవుడని అంటే ఇంకా ఇస్తాను. ఇక్కడ రైతు పోతాం అంతా ముంచిండు. 3 ఎకరాల లోపే పడ్డాయి. ఎవరికి పడలేదు. బ్యాంకులు 60% మాఫీ కావాలి సార్. ఒక్క బ్యాంక్ మాఫీ కావాలి సార్. నాకు 1,50,000 మాఫీ కాలే. రైతే సార్ 1,50,000 పడినా మాఫీ కాలే. నీళ్ళు కంటగా వస్తాయి రావా మరి సార్? వాళ్ళు ఎందుకు రావు సార్? బియ్యం కార్డు పెట్టి లోన్ తీసుకోలేదు సార్. బియ్యం కార్డు ఫ్యామిలీ అని పెట్టింది సార్. ఫ్యామిలీ అని పెట్టి ఏం చేసి ఇప్పుడు నా బియ్యం కార్డు ఒక 4 పేరు ఉంటే నలుగురు లోన్లు ఎత్తుకుంటే బియ్యం కార్డులో 5 లక్షలు పడుతున్నాయి. ఎవరికి మా 9 ఎకరాల భూమి ఉన్నా వాళ్ళు ఏర్పడ్డాక కూడా మాయిపోతలేదు. వాళ్ళ బియ్యం కార్డులో ఏం బియ్యం కార్డు ఇచ్చినా నువ్వు? మా తండ్రకు 5-9 వచ్చినాయి. కేసీఆర్ గెలిచినప్పుడు ఏర్పడ్డ కార్డు రాలే. అందరికీ కార్డులు ఉన్నాయి సార్. కార్డు ఎందుకు లేవు? అందరికీ బియ్యం కార్డులు.